మన మిరపరైతులకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం మన ఫార్మర్ దగ్గర ఉన్నాము. ఫార్మర్ ఫీల్డ్ తేజ వెరైటీ. ఈ తేజ వెరైటీ ఏ వెరైటీ మీకు ఒకసారి చెప్తాను. చెప్తూనే అంటే మనకి తేజాలు ఇప్పుడు దాకా తేజాలు మనకి ప్రజెంట్ ఉన్న వాటిలో ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ మనకి మార్కెట్లో ముందు ఉంటాయి, వాటి తర్వాత కొన్ని రకాలు ఉంటాయి. సో ఉన్న ప్రతి కంపెనీల్లో మనకి రేపు 25-26కి ఆంధ్ర తెలంగాణలో ఎస్పెషల్లీ తేజ వేసుకునే ప్రతి రైతుకి ఒక టాప్ మొత్తం అయితే టాప్ 20 కంపెనీస్ ఉన్నాయి, టాప్ 20 వెరైటీస్ ఉన్నాయి. వాటిలో మేజర్గా టాప్ 10 మన పరిధిలో ఉన్నంత వరకు నేను వస్తూ ఉంటాను. వాటిలో టాప్ 10లో ఇప్పుడు మనకి మొన్నటి వరకు మీకు కంపెనీ చెప్పాను, తర్వాత ఆల్రెడీగా తెలుసు మీకు విజయ్. ఇప్పుడు ఫామ్ టెక్ నుంచి ఇది కూడా మనకి మీకు ఆంధ్ర తెలంగాణ తెలియని వాళ్ళు లేరు. ఫామ్ టెక్ కంపెనీ నుంచి ఇప్పుడు మరొక వెరైటీ ఫామ్ టెక్ నుంచి టాప్ 10లో ఉపయోగపడేవి, టాప్ 5కి టాప్ 10కి ఉపయోగపడే వెరైటీలు సెర్చింగ్లో మనం ఇప్పుడు సెర్చింగ్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ 2-3 కంపెనీలు మీకు చెప్పాను. ఈ 2-3 కంపెనీల్లో టాప్ 5లో పెట్టే కంపెనీస్ కోసం వెతుకుతున్నాను. వస్తా ఉన్నాను అన్ని కంపెనీలు. కొద్దిగా మూడోది ఏదో అన్నది అది మట్టేసి అన్ని విధాలుగా బాగున్నాయి నేను చెప్తున్నాను. ఇప్పుడు వీటిలో ఫామ్ టెక్ నుంచి రేవతి అనే తేజ వెరైటీ, ఇది చూడండి తేజ వెరైటీ ఇట్లా ఉంటుంది. ఒకసారి చూపి అన్న, మన ఫార్మరు డీటెయిల్స్ కూడా తీసుకుందాం, పేరు అన్ని వివరంగా. ఒక చెట్ట 2 చెట్లు? అది ఒకటే గురించి ఒకటే, ఇది ఒకటి. ఓకే, మొదటగా మీ పేరు చెప్పన్నా. నా పేరు కాటరాజు, ఎం కాటరాజు. ఎం కాటరాజు. మన ఊరి పేరు చెన్నైపాలెం మండలం, మాచవరం మండలం, జిల్లా పల్నాడు జిల్లా. ఓకే, ఈ వెరైటీ పేరు ఏందన్నా? రేవతి. కంపెనీ ఐడియా ఉందా? కంపెనీ ఇప్పుడు మీరు చెప్పారుగా, ఫామ్ టెక్ కంపెనీ రేవతి అనే వెరైటీ. తేజ ఏది? తేజనే సార్. ఓకే, తేజ ఎట్లా ఉంది చెప్పండి, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు దీనిలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ చెప్పండి మన రైతుల కోసం. బొబ్బరు అయితే రాదు, నల్లి కూడా పెద్దగా లేదు సార్. బాగా చేను అయితే బాగా కాసింది. మా ఊర్లో చూసిన వాళ్ళు మొత్తం కూడా బాగా మెరిట్గా ఉంది. చేను ఎంత చేను ఎక్కడ తగలేదని చెప్పేసి అంటున్నా. హైట్, కాయ, కొమ్మ బాగుంది సార్. మీరు ఒక్కరైనా వేస్తే ఇంకెవరైనా వేసారా? వేసారు సార్, అక్కడక్కడ లైట్ గా వేసారు. ఎలా ఉంది వాళ్ళకి కూడా? వాళ్ళు కూడా పర్లేదు. ఇప్పుడు మొత్తం మీరు 2 ఎకరాలు వేసారు, ఎకరం వేసారు? ఇది ఎకరం సార్. ఇదంతా ఎన్ని క్వింటాలు ఉంటాయి అంటారు మీ అంచనా? నా అంచనా నేను రైతు ఏం చెప్తాలే గానీ చూసిన వాళ్ళు అయితే 30 అబోవ్ అంటున్నారు. 30 అబోవ్ అంటున్నారు. డైలీ చిన్నప్పటి నుంచి సాగుతున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. గతంలో వేసిన వెరైటీలకి 30 అయితే నమ్మకం సార్. 30 అయితే నమ్మకం. మనం ఎక్కువ చెప్పుకోవటం అన్ని ఎందుకు, అవును రైతు కాబట్టి. అవును, 30 వేసుకోదగ్గిస్తాను. కాపు చిక్కనే సార్, అగపడుతుంది కదా. అవును, ఇట్రా ఒకసారి పాయలు కూడా కొంచెం కొద్ది లోపల వేసి రండి సార్. ఫీల్డ్ పెట్టారా? పెట్టాలని చూస్తున్నారు సార్. ఇదిగోండి కాపు కూడా, ఈ తలకొమ్మ చూడండి, కాపు పెట్టగాసింది. పచ్చికాయ నలుపులో ఉంటది తలకొమ్మ. అడుగు కాపు కూడా చూద్దాం. కొద్దిగా నీళ్ళు పెట్టారు ఇప్పుడే. ఇక్కడ ఇట్రండి సార్, అక్కడ రాదు. సరే, ఇప్పుడు దాకా బెట్టకిచ్చారా? అయింది బెట్టిచ్చాం సార్. ఎందుకని? కొంచెం కాపు అవ్వట్లేదని చెప్పేసి కాపు పొంగియాలని బెట్టకిచ్చారు. ఇదిగా సార్. బొబ్బరికి ఏమేమి మందులు కొట్టుంటారు అదొకసారి? ఇవే సార్, నల్లి నల్లి ఈ మందులు కొట్టుకుంటూ వస్తున్నారు. పోయిన సంవత్సరం అంటే వెరైటీ పేర్లు కాకుండా వాటికి వీటికి డిఫరెన్స్ అని చెప్తారా? గతంలో మీరు వేసే వెరైటీలకి గతంలో అంత 15-20 క్వింటాలు అలా వచ్చాయి సార్. ఇప్పుడు పర్లా కొంచెం ఈ ఇత్తనం వేసినప్పుడు. ఇప్పుడైతే 30 మనకి నమ్మకంగా 30. హైట్ హైట్ చూడుతుంది సార్. కాపు కూడా చూడండి, హైట్ ఒకటి, కాపు కూడా బాగుంది. ఇది మనకి తేగ జాతేనండి, అంటే ఇంకా వెళ్ళిపోతుంటది. కొమ్మ కూడా ఉంటుంది, తేగ కూడా ఉంటుంది, ఇట్లా మిక్స్డ్. కొమ్మ ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు సార్. కాపు ఇది ఇంకా పెరుగుతూనే ఉంది కానీ చేను గ్రోతింగ్ లాగా తగ్గట్లేదు. అటు చూడు, ఇవండి కాయలు. ఇంకా కోయలేదుగా, మొదలు పెట్టలేదు. కాయ సైజ్ ఇది, కోసే ఇబ్బంది ఏమనుకోమాకండి. 2 కాయలు కోసేలేమన్నా సార్. ఇది కాయ సైజ్ కూడా చూపిద్దాం. 2 కాయలు కోసి కాయ కూడా బాగుంది. ఇక్కడ రౌండ్ రింకిల్స్ వస్తే మనకి తేజ అని అర్థం. పచ్చికాయ నలుపులోనే ఉంది.
సో తోట కూడా చూడండి మంచిగానే ఉంది, బాగుంది. కొద్దిగా చుట్టుపక్కల పత్తి పత్తి ఆ వల్ల కొంచెం అక్కడక్కడ బొబ్బర్ తగులుతుంది కానీ అవును అక్కడ చెట్టు లేకపోతే అది కూడా ఉండదు సార్. అవి కూడా ఇప్పుడు వచ్చే ఈ పై కొమ్మలకే గానీ అడుగు కొమ్మలు లేవు. లేదు అవును పాత బొబ్బర్ మొక్కలు లేవు, కొత్తగా ఈ మధ్య కొత్తగా తయారైనాయి. మీరు కొంచెం ఎక్స్పెనస్ పెగాసిస్ కొట్టండి తడి మీద, మళ్ళీ రీఫ్రెష్ ఉంటుంది. ఎక్స్పెనస్ కొద్దిగా నల్లి క్వాలిటీ వచ్చింది, నల్లి లేకపోయినా క్వాలిటీ వచ్చింది. పెగాసిస్ తోటి ఆ తెల్లదా మొత్తం క్లియర్ అయిపోయి కొత్త కొమ్మలు కొత్త బొబ్బర్ మొక్కలు కనబడకుండా ఉంటాయి పెగాసిస్ కి. అదే నేను వేరే ఒక మందు తెచ్చి సార్, కాజీ 116 కమల్ వేడి అది తెచ్చి అది కూడా. దేనికి అది? నల్లికి దోమకి. ఆర్గానిక్ సరే సరే బయో ఆర్గానిక్. హారియర్ కొట్టారా? హారియర్ కొట్టాము. జీనస్ నక్షత్ర ఆ ప్రభావం సార్ చినగాల్సిందే కొట్టా. హారియర్ కూడా జీనస్ నక్షత్ర కొట్టా, గరుడ 360 కొట్టా. ఇదిగోండి కాపు. రేవతి మర్జంపళ్ళు కూడా బాగుంది, నడవలేదు సార్. కొమ్మలు ఎరగడం ఇబ్బందిగా ఉంది, విపరీతమైన హైట్. ఇక్కడ చాపదలకి వేసారా వేరే ఏమైనా వేసారా? ఏం సార్ చాపదలకి వేసారా వేరే ఏమైనా వేసారా? ఇవే సార్. ఎడన్నా ఒకటి 26 ఎత్తున్నాయి, ఎక్కడో ఒకటి జెన్నీ 26. అందుకే కొద్దిగా పచ్చికాయ వైట్ లో కనబడుతుంది కొన్ని మొక్కలు అక్కడ. ఇదిగో అదే ఎక్కడ ఇది ఎట్లాంటి ఎక్కడో ఒకటి జెన్నీ 26 అదే తేజాన్ అది. అదే సార్ ఒక 200-300 మొక్క వస్తుంది. ఇదండి పెద్ద మందులు ఎక్కువ కొట్టమాకండి, అందుకే ఆడాడు బొబ్బర్ సింటమ్స్ కనబడుతున్నాయి. ఇదే వెరైటీ నేను మోజంపళ్ళు చూసాను, దీనికన్నా బేబాసంగా పాయపాలన టాప్. అసలు బొబ్బర్ మాకు ఒక్కడ కూడా లేదు. మీరు అంటే ఆర్గానిక్ బాగా కొట్టకూడదు. ఇప్పుడు ఏం కొట్టమంటారు? ఎక్స్పెనస్ అను పెగాసిస్ అవి తర్వాత కొట్టమంటారు. అవి మీరు ఆర్గానిక్ తర్వాత కొడుతుంది కానీ ఓకే ఓకే కాప్ చెట్టు నిలబడిన తర్వాత అప్పుడు కొట్టుకుంది. కానీ కొంచెం టెక్నికల్ వాడండి, నిలబడుతుంది తోట. ఇక అక్కడక్కడ కొద్దిగా కనబడుతుంది. అంటే ఏంటంటే ఆర్గానిక్ ఆ రోజు బాగుంటుంది కానీ తోట మెద్దన రావటం వల్ల స్వీట్నెస్ వల్ల ఈ తెల్లదం పెరిగిపోతుంది. అందులో కమ్మేసింది కదా తోట, అవునవును బాగా కమ్మేసింది. కాబట్టి మనం కొట్టే పై మందే కదా పైన కదా కొట్టేది, కానీ అడుగునున్నటువంటి కింద దాక్కున్నటువంటి దోమలు చావు. అవి పోవాలంటే కొద్దిగా టెక్నికల్ అయితే 2-way సిస్టమ్లు, కాంటాక్ట్ ఫంగిసైడ్లు, కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్లు అయితేనే అవి కూడా క్లియర్ అవుతాయి. ఈ ఆర్గానిక్ లేదంటే కొట్టకని పై కొమ్మలు పెరుగుతుంది. జీనస్ ప్రో SLR కొడుతుంది, జీనస్ ప్రో నక్షత్ర. అవి ఆర్గానిక్ లో మనం చెప్పకూడదు, వేరే యూట్యూబర్, మనం కూడా యూట్యూబ్ కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏడు చేస్తారు. ఇక అదేంటి అది నేను చెప్పను. టెక్నికల్ అయితే ఇంకెంత చెప్తాను. టెక్నికల్ ఎక్స్పెనస్ తడి మీద ఇప్పుడు బాగా తీసుకొచ్చారు. సాయంత్రం కొట్టేసాయి, బాగుంది. ఇంకా లోపల పోయంటే కొద్దిగా బయో ఇంకా ఆర్గానిక్ ఆపేసాయండి. వద్దులే ఇప్పుడు ఆర్గానిక్ అని చెప్పినా నీ బాత్ అని చెప్పినా ఇట్లాంటి ఇంకా పెరుగుతుంది, ఇట్లాంటి కొత్తగా పెరుగుతుంటాయి. వద్దు కొద్దిగా స్టడీ అయిన తర్వాత కొట్టుకో. అయితే ఇది అయిపోయి ఇది ఇప్పుడు పెగాసిస్ అవి కొట్టిన తర్వాత మంచి టెక్నికల్ ఇంకో మంది ఏదన్నా పెగాసిస్ అయిపోయిన తర్వాత వారానికి బేరోడ్ దల్లే ఉంటుంది, లేదా ట్రేసర్ అన్న కొట్టు. ట్రేసర్ కొడితే స్టడీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, కాప్ సెట్ అవుతుంది. ఒక కాప్ అయిపోయింది అనుకున్న తర్వాత ఇంకప్పుడు వాటికి వెళ్ళి తెచ్చిన ఆర్గానిక్లు కొట్టేసి. ఇదిగో ఇటు వల్ల ఇది సమస్య. ఆర్గానిక్లు అని చెప్పే వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు అవి కొట్టి, ఆర్గానిక్లు కొట్టి. కానీ వాటికి బాగా వస్తుంది. అవి 60 రోజులు అటు లోపే, అవి 60 రోజులు దాటిన తర్వాత చిన్న కొట్టకూడదు కూడా. సో ఇదండి రేవతి అనే తేజ వెరైటీ. రైతు ఫీడ్బ్యాక్ అయితే చాలా సంతోషంగా చెప్తున్నారు, వేయదగ్గదే అని. విత్తనం వేసుకోవచ్చు కదా, విత్తనం అడిగే దగ్గర విత్తనం సార్, నెంబర్ 1 విత్తనం. దానికి మంది అట్ట కొడతూ ఇప్పుడే నడలేకపోతున్నాం. కొడతా నేను చిన్నగా వెళ్తా సార్, అలవాటు కదా చిన్న. మీరు అడుక్కోటి పెట్టారు, మినిమం అడుగున్నర అయితే బాగుంటదండి ఈ వెరైటీలు. అడుగున్నర కొమ్మ జాతి కాబట్టి బాగా దూరంగా వచ్చి బాగా కాస్తున్నాయి. కాబట్టి ఎంత గాలి తగిలి, ఎంత సూర్యరశ్మి తగిలితే, ఎంత ఎండ తగిలితే అంత బాగా కాస్తాయి ఈ వెరైటీలు. ఎందుకంటే ఇదిగో ఈ కొమ్మ పైన ఉంది కదా, దీనికి ఫ్రీ అప్ ఉంది. గాలి గాని ఎండ గాని కొడితే మందు గాని తగులుతుంది కాబట్టి చిక్కగా దిగిపోయింది. అవును, కానీ కొన్ని కింద కొమ్మలు అంతగా లేవు, ఉన్నాయి. కారణం ఏంటంటే మీరు అచ్చు దగ్గర పెట్టారు, అంటే గాలి ఆడకపోతే ఏదైనా అంతే కదా. అవునవును, అందుకని ఈసారి ఇదే ఇస్తే మీరు 36 అచ్చు పెట్టి 2 అచ్చు తోలి మధ్యలో ఒక మొక్క వేయండి. అప్పుడు 18 అంగుళాలకు ఒక మొక్క, ఇది అడుగున్నరకు ఒక మొక్క, అడుగున్నరకు ఒక మొక్క స్లోగా తీసుకురండి.
కింద నుంచే కాపించుకోవాలి మనం. కింద నుంచి ఒక కాపు ఉంటే ఒక 5-6 క్వింటాలు ఉంటే, మధ్యలో ఒక 10 ఉంటే, తర్వాత 10 ఉంటే యావరేజ్ 25 క్వింటాలు ఉంటుంది. ఇక నల్లి వచ్చేసరికి 25 ఉంటుంది. నల్లి వచ్చిన తర్వాత మన తప్ప కూడా 10,000 అవుతుంది ఎకరానికి. 10 నెలలు అవుతుంది కదా. ఆ 10 నెలలు పెడితే ఒక 5-6 క్వింటాలు వస్తాయి. సో 30-35 ఉంటాయి మనకి సింపుల్. అదే అదే సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే పెరిగింది. 4 టక్కులు ఎరువు కూడా తోలేశారు. పైపాటు మంది కట్టలు తక్కువ. అది మన పశువులు ఎవరు తోలుకుంటే మీరు అన్నట్టు ఆర్గానిక్ కొద్దిగా ఎక్కువ వాడుతున్నాం వల్ల అది కూడా అక్కడక్కడ వచ్చింది. అది అవును వాడుతున్నాం వల్ల, లేకపోతే అన్ని కంపెనీ వాడితే అది కూడా ఉండదు. రావలే కానీ అది కొడితే ఇంకా బాగుంటది అన్నట్టు కొట్టా. అవి గుర్తులే అవి. సరే సరే, అవి 60 రోజుల లోపే. ఎందుకంటే ఇప్పుడు ఏమంటావు, అది ఉందా అక్కడ ఉంది, ఉంచు మరి వేస్తా. ఎందుకు మరి పండు పినిస్ కూడా ఉంది. మీరు ఎక్స్పనస్ పెగాసిస్ కొట్టుకున్న తర్వాత మార్షల్ వద్దు. మార్షల్ కన్నా బేరుడు అలాంటి బెటర్. డైరెక్ట్ పండు పినిస్ ఒకటి, పండు తెల్లదామికి, తామరపూరికి, గండు పూతలు కాకుండా కాప్ సెట్ బాగా అవుతుంది. ఇప్పుడు ఎక్స్పనస్ కంటే ఎక్స్పనస్ ప్లస్ పెగాసిస్. థ్యాంక్ యూ. ప్యాకెట్ పెగాసిస్ బాగా పనిచేస్తుంది. క్వాలిటీ అది కూడా వస్తుంది. ఈ మూడు న్యూట్రియంట్స్ మూడు అండి. ఇప్పుడు ఎక్స్పోనస్ ఏంటిది, ఏముంది న్యూట్రియంట్స్? ఆల్విన్ టాప్ అని ఆల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. పోటీ ఇప్పుడు వద్దు. సరే ఏంటి పోతలేదుగా కొట్టేసేయండి. పోతుంటే కొట్టకూడదు. సరే పోతలేదు కాబట్టి కొట్టేసి ఈ 3 కలిపి కొట్టేసి సాయంత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. చూడు 5 రోజులకు నువ్వే అంటావు తోట మంచి. థ్యాంక్ యూ సార్.